ప్రజాశక్తి శర్మ గారు బ్రాహ్మలు ఆయన పిలిచి పంచపక్ష పరవాణాలు పెట్టాను. తిన్నాడు. తిన్న తర్వాత శర్మ గారు దీనిలో పంది మోసం ఉందన్న నాకు ఏమవ్వాలని దాన్ని పొట్టేలతో చేశారంట. వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. ఏంది కర్మ నాకు అర్థం కాల. ఏం చెప్పమంటావు జానకి, ఇదంతా మన కర్మని సరిపెట్టుకోవటం తప్ప. ఎంత దుర్మార్గం అంటున్నా, ఈ ధర్మమేనా అంటున్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఇప్పుడు తమిళనాడు అల్లకల్లోలం అవుతోంది వంశీ గారు ఈ ఇష్యూ మీద. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? రాయ్బరేలీ అనేది బీఫ్ ఎక్స్పోర్టర్ అంట వంశీ గారు. అంటే వరల్డ్ ఫేమస్ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలన్నీ కూడా రాయ్బరేలీలో ఉంటాయంట. అన్నింటికంటే భయంకరమైన అమ్మోనియా, రుచి శక్తి ఏమీ లేని పెట్రోలియం ప్రొడక్ట్స్. ఈ జంతువుల కొవ్వులతో కూడిన నూనెలు విపరీతంగా తయారవుతాయంట వంశీ గారు. అక్కడి నుంచి మీరు అన్నట్లుగా 320 రూపాయలకి ఇక్కడికి వస్తుందంటే రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్గా చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. అంటే తిరుమలలోనే ఏఆర్ కంపెనీ నెయ్యి అని అంటే పళని పంచామృతంలో కూడా ఏఆర్ కంపెనీ నెయ్యి వాడారేమోనన్న అనుమానంతో జనాలు తిరగబడుతున్నారంట. పప్పు ఎక్కడ కొంటున్నావు సార్? అది పప్పు ఎక్కడ కొంటున్నావు అని అడిగాను. చెప్పరా పప్పు ఎక్కడ కొంటున్నావు? సార్ ఇమానుయేల్ దేవుడే స్వయంగా ఇస్తాడని భావిస్తోన్న తిరుమల లడ్డూలకి ఆ కంపెనీ నుంచి నెయ్యి వాడడం మొత్తం తేలింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగే కాదు వంశీ గారు, అటు తమిళనాడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనిస్తారా అని అనేది ఇప్పుడు ఏం చెయ్యాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. లడ్డూ కల్తీ ఉదంతంతో ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కిన వేళ జగన్ రాష్ట్రాన్ని వదిలి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. పాస్పోర్ట్ అంశంపై కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో లండన్ టూర్ కు బ్రేక్ పడింది. దీంతో ఆయన తాడేపల్లి టు బెంగళూరు చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు నీకు తిరుమల శ్రీవారికి మహాభక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంత అంటే వారానికోసారి కొండెక్కి దర్శనం చేసుకునేంత. తిరుపతి లడ్డు మీద 2 కిస్మిస్ పళ్ళు అంటించినట్టుగా ఈ ఫ్రెష్ ఉండెవరు? మరంతటి అపర భక్త శిఖామణి శ్రీవారి మహాప్రసాదం లడ్డూపై ఇంతటి వివాదం జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? ఎక్కడ ఆమెక్కడ కొండ లడ్డూ గురించి కొండంత వివాదం నడుస్తుంటే అసలు ఎందుకు నోరు మెదపడం లేదు? అరే మాట్లాడరా అరే మాట్లాడరా. నెయ్యి క్వాలిటీ గురించి దేశమంతా రచ్చ జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదన్న చర్చ మొదలైంది. మాట్లాడతానుకుంటున్నా, మాట్లాడకపోతే మానే. స్వామివారి దర్శనాల పేరుతో రోజా డబ్బు దండుకుంటున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ కూడా జరిగింది. అడుక్కునే బుద్ధులు వచ్చేసినాయి. 5 ఏళ్లలో లెక్కకు మించిన సార్లు దర్శనానికి వెళ్లడం, ఆ పేరుతో వ్యాపారం చేశారంటూ. మీ వంశమే అడుగుతునే వంశం. లడ్డూ తయారు చేయడంలో యానిమల్ ఫ్యాట్ ఒక ఇంగ్రీడియంట్ లా ఉన్న పదార్థాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడారు. నాకైతే షాక్ వచ్చింది. బాబు నువ్వు ఇప్పుడు ఇచ్చిన షాక్ అంటే పెద్ద షాక్. నువ్వు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తా ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు షిఫ్ట్ చేసేసాడు. దిగజారిపోయి పాలిటిక్స్ కోసం అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే. ఇవన్నీ పచ్చి నిజాలు చెప్తున్నావు కదా నువ్వు. 50 లక్షల కారు మెయింటైన్ చేసినట్టు. ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు, మేము పుట్టాం. భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి. సైతాన్ వేదాలు వెళ్లిస్తుందా? ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా మూడేసి వచ్చడానికి ఇలా మా మీద నిందలేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఇక్కడ రిపోర్ట్ ఉంది, దాంట్లో వచ్చిన గీ సెఫానిఫికేషన్ వాల్యూ అబద్ధం చెప్పదు కదా. సో దీనికి మీరు ఏమంటారు సార్? ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఇంత ఘోరంగా దిగుచారుతారని నేను అనుకోలేదు. ముందు వైసీపీ గవర్నమెంట్ నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ ఇవి. నందిని లాంటి స్టేట్ ఓన్ ఫెడరేషన్ నుంచి ఒక ఊరు పేరు లేని తమిళనాడులోని ఆల్ఫా అనే కంపెనీకి ఎందుకు ఇచ్చారు? ఇస్ ఇట్ ఫర్ కమిషన్స్ ఆర్ ఇస్ ఇట్ డెలివరీ? గిఫ్ట్ నాకు ఏమి
దేవుడు ఒక్క బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు, గుర్తుంది కదా. ఏంటే వాయిస్ తో పాటు వేలు కూడా ఆడిస్తున్నావు? కత్తిరిస్తా. ఇప్పటికైనా మారతాడు అనుకున్నాను. నువ్వు మారవా? అదే మాస్టర్ మారతానే చెప్తున్నా. వీడు మారాలి ముందు. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.